హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది డిఐవై ప్లానెట్ 2904. ఈరోజు మనం A4 షీట్లో లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి ఎన్వలప్స్ ఆ సైజ్ ఎన్వలప్ దొరకడం కొంచెం కష్టం. సో మనమే ఎన్వలప్ ఇంట్లో చేసుకుందాం. దానికని నేను 2 సిమిలర్ షేడ్స్ ఉన్న కలర్ పేపర్స్ తీసుకున్నా. సో అది నేను పేపర్ పైన పెట్టాను. ఆ లెటర్ని ఈ పేపర్ పైన పెట్టి ఎడ్జెస్లో నాకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా ఎక్సెస్ పేపర్ అంతా కట్ చేసేస్తున్నాను. సో మీరు చూడండి, అలా మొత్తం కట్ చేశాక మళ్ళీ పైన ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ కూడా నాకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా పేపర్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో షేడ్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని మనం పెట్టుకొని మనకి ఎంత సైజ్ ఎంత విడ్త్ వస్తుందో అది చూసుకొని, ఎంత లెంత్ వస్తుందో చూసుకొని ఆ ఎక్సెస్గా ఉన్న షీట్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. కొంచెం పాటే యూస్ చేస్తాను, ఎంత కావాలో అంత. ఆ పైన కొంచెం ఫోల్డ్ చేసిన 1 ఇంచ్ 1 సెంటీమీటర్ అంతా, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మన లెటర్ పేపర్ పెట్టుకొని ఎంత సైజ్ అదంతా చూసుకొని మిగతాదంతా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఓకే, చూపిస్తాం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయండి. 3 సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మనం పెట్టే లెటర్ కొంచెం ఈజీగా మూవ్ అవ్వడానికి, తీయడానికి, దాంట్లో ఎన్వలప్లో పెట్టడానికి కొంచెం ఈజీగా ఉండేలాగా కొంచెం గ్యాప్ ఉంచండి. ఓకే, ఇప్పుడు మనం ఈ పేపర్ని కూడా దీనికి స్టిక్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫెవిస్టిక్ యూస్ చేస్తున్నాను. దాన్ని లైట్గా ఎడ్జెస్లోనే అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఎడ్జెస్ మనకి ఫుల్గా కవర్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం లైట్గా ఎడ్జెస్లోనే చేస్తే మొత్తం అంతా మెస్సీ అవ్వకుండా ఉంటుంది. మనం దీనికి కూడా ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దానికి కూడా గమ్ అప్లై చేయాలి. సో అంతే, మన ఎన్వలప్ రెడీ అయిపోయింది. లెస్ దెన్ 10 మినిట్స్లో మన ఎన్వలప్ మనమే చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ అండ్ ఇప్పటికిప్పుడు ఏమైనా చేయాలి లేదా మనీ పెట్టైనా ఇవ్వచ్చు, ఇందులో పెళ్ళిళ్ళకి వాటికి ఇస్తాం కదా, అలా అయినా ఇవ్వచ్చు. నీట్గా మనకు నచ్చిన కలర్స్లో మనం చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.